తన స్వేదం చిందించి మట్టి నుండి సింధూరాన్ని సైతం పండించగల మా అన్నదాన పువ్వు రైతన్నకి జనసేన పార్టీ తరఫున నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ముఖ్యంగా గుంతకల్ నియోజకవర్గం, గుంతకల్ మండలం రాగులపాడు దగ్గర తూము ఏర్పాటు చేసి అనేక గ్రామాలని సస్యశ్యామలం చేయడానికి బలంగా సంకల్పించి స్వచ్ఛందంగా రైతు సంఘం నాయకులు ఇక్కడికి వచ్చి సుమారుగా 8 రోజులుగా రకరకాల గ్రామాల నుండి రైతులే వచ్చి దీక్షని నిర్వహించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ పనికి మీరు తలపట్టే పని నిజంగా న్యాయమైనటువంటి పని కాబట్టి మా కూటమి ప్రభుత్వం ద్వారా ముఖ్యంగా జనసేన పార్టీ సంఘీభావం తెలుపుతుంది. మీకు ముఖ్యంగా ప్రధానంగా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, ఆలోచన విధానం కూడా మీకు తెలిసి ఉంటుంది. గతంలో కూడా సుమారుగా అంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కౌలు రైతులు చనిపోతే కౌలు రైతు భరోసా యాత్రని ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి సుమారుగా అంటే 3000 రైతులకి 30 కోట్లు ఆయన సొంత నిధులు ఇచ్చినటువంటి గొప్ప మహనీయుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు రైతన్న కంటతడి పెడతారు అంటే ఎక్కడే గాని ఆయన ఒప్పుకోరు. ఖచ్చితంగా అంటే రైతుల పక్షాన మనం నిలబడాలా. మీరు కూడా పార్టీలకు అతీతంగా జరిగేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మన కనీస మద్దతు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భరోసాగా ఉంటూ 100% మీరు కోరినటువంటి న్యాయ కోరికలన్నిటికీ మా వంతు మద్దతు ఉంటుందని తెలియజేయమని చెప్పారు. మేము కూడా ఈరోజు మా పార్టీ అధినాయకత్వానికి తెలియజేసి కొద్దిగా లేట్ అయిన దానికి మీకు క్షమాపణలు అడుగుతున్నాము. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పలు సూచనలు తీసుకుని రావాలనేటువంటి ఆలోచనతో కాస్త లేట్ అయింది. గౌరవ పెద్దలందరూ నిజంగా మమ్మల్ని మన్నించాలి. ఏదేమైనా రైతు పక్షాన ఎప్పుడు జనసేన పార్టీ ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు అడిగేటువంటి న్యాయపరమైనటువంటి కోరికకి మేము ఖచ్చితంగా చేస్తాము అనడానికి ఉదాహరణే ఇప్పుడు కృష్ణా జలాలు గతంలో ఎన్ని పోతున్నాయి, ఎన్ని క్యూసెక్లు పోతున్నాయి, ఇప్పుడు ఎన్ని పోతున్నాయి అనే కౌంట్ మీకు తెలుసు. ఎంత వైండింగ్ చేసినాము. అతి తక్కువ టైంలో దార్శికత నేత చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంతో ఏదేమి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గిన్నిస్ బుక్ రికార్డుకినటువంటి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఏమి ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి అద్భుత సహకారం అయితేనేమి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొన్ననే అసెంబ్లీ సెషన్స్ లో మీ న్యాయపరమైనటువంటి కోరిక గురించి ఆడ లేవనెత్తారు. రాబోయే రోజుల్లో ఎక్కడైతే ఆ జాప్యం జరిగిందో ఆ జాప్యాన్ని రెక్టిఫై చేసుకుంటూ మీకు వీలైనంత త్వరగా ఇది స్టార్ట్ అయ్యేదానికి శ్రీకారం చుడతారని చెప్పి మా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మనం మాట్లాడాను. ఖచ్చితంగా ఇది మనకంతా నువ్వు కూడా ఖచ్చితంగా అంటే చెప్పురా 100% చేసే బాధ్యత మాది. ఫైల్ పట్టుకొని తిరగడమే కాదు, ఖచ్చితంగా అంటే 100% సూట్ కేసు డబ్బులతో వచ్చి కూడా మీ అందరి కొరకు తీరుస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఏదేమైనా అందరి గౌరవ సూచనల్ని మేము ఖచ్చితంగా మనోడలో తీసుకుంటాం. ఎక్కడే కానీ నిరంకుశటువంటి ఆలోచనతో పోము. ఖచ్చితంగా మీరు ఎవరైతే ఏమేమి కోరికలు కోరారో ఎక్కడెక్కడైతే ఫీజిబిలిటీ ఉందో మీకు తెలిసేదో మొన్ననే సచివాలయంలో కానీ గౌరవ అసెంబ్లీలో కానీ ఎస్పీ గారు, కలెక్టర్ గారు 7 మంది మన పార్లమెంటు ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రణాళిక సంఘం మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి సమస్యల్ని ఒక 5 సమస్యలు తీర్చడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే చాలా ఇంపార్టెంట్ సమస్యలు. దానికి మన గౌరవ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు కూడా మాకు 5 పనులు వద్దు 3 పనులు చేయడం చాలని చెప్పి సూచనలు ఇచ్చారు. దాంట్లో ముఖ్యమైన కోరిక కోరింది కూడా ఫస్ట్ రాగులపాడు అడిగారంట. ఎందుకంటే భూసేకరణకి డబ్బులు కావాలా, ఆ నిధులు ఇవ్వండి అని చెప్పి. 2వ పని కూడా ఈ కసాపురం అండర్ బ్రిడ్జ్. 3వ పని కూడా మళ్ళా మీదే ఈ గుంతకల్ నుండి నాగసముద్రం మీదుగా పవర్ వేయేటువంటి రూట్. ఈ 3 పనులు చేయండి అని చెప్పి ఖచ్చితంగా అంటే గౌరవ కలెక్టర్ గారి సహకారం కూడా తీసుకొని మీ కోరికని అతి త్వరలో నెరవేరడానికి ఖచ్చితంగా అంటే మా వంతు సహకారం చేస్తాం. ముఖ్యంగా మీ కోరికని ఇంకా నాకు ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, ఎందుకంటే ఈజీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడానికి, మోడీ గారితో మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటి నేత కాబట్టి పవన్ కళ్యాణ్ గారు. నేను ఆల్రెడీ మా హైకమాండ్ కూడా తెలియజేశా మీ ఫోటోస్, మీ సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల యొక్క వీడియోస్ అన్ని.
వాళ్ళు కూడా న్యాయమైనటువంటి కోరిక కాబట్టి ఖచ్చితంగా అంటే రైతులందరికీ భరోసానిచ్చి రావండి అని చెప్పారు. మా సంపూర్ణ మద్దతు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ శాఖ తరఫున జనసేన పార్టీ రైతులందరికీ నిజంగా మరొకసారి మా పాదాభి నమస్కారాలు తెలుపుకుంటూ సంఘీభావం తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై భారత్ మాత. థ్యాంక్ యూ.